రాజధానికి ఈ బాపట్ల సూర్యలంక సముద్ర తీరం సుమారు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సముద్ర తీరాన్ని గోవా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు బాపట్ల జిల్లా కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ కూడా చెబుతా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని గోవా తరహాలో అభివృద్ధి చేసేందుకు ఒక బృందం, బాపట్ల జిల్లా కలెక్టర్ బృందం 6గురితో కలిసి గోవా వెళ్ళొచ్చి అక్కడ పర్యాటక ప్రాంతాలని, ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించొచ్చారు. అయితే ఈ ప్రాంతాన్ని, సూర్యలంక సముద్ర తీరాన్ని గోవాగా తీర్చిదిద్దడానికి చాలా అడ్డంకులు ఏర్పడతా ఉంటాయి. అంటే ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ప్రాంతం, గోవా ప్రాంతం అంటే అది మొదటి నుంచి కూడా పర్యాటక కేంద్రంగా ఉంది. అక్కడ వసతులు వేరు, ఇక్కడి సూర్యలంక వసతులు వేరు. గోవాగా మార్చాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే గోవాకి ఇక్కడికి తేడా ఏందనే చూసుకుంటే, గోవాలో మసాజ్ సెంటర్లు ఉన్నాయి, లిక్కర్ తక్కువగా దొరుకుద్ది. అది ప్రపంచ పర్యాటక కేంద్రంగా మొదటి నుంచి తీర్చిదిద్దుతూ వచ్చారు. ఇక్కడున్న ప్రాంతం అలాంటిది కాదు. ఇక్కడున్న ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడుతున్న ఈ సూర్యలంక సముద్ర తీరం వద్దకి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలే రాగలుగుతారు. ఇక్కడ మెరుగైన వసతులు కల్పిస్తే చాలనేది భక్తుల మనోభావంగా ఉంది. గోవాగా తీర్చిదిద్దాల్సిన పని లేదు. ఇక్కడ వచ్చిన పర్యాటకులకి మంచినీరు, దుస్తులు మార్చుకోవడానికి సదుపాయాలు, ఎటువంటి అడ్డంకులు లేకుండా పోలీసు వ్యవస్థను మరింత ప్రతిష్ట చేసి సూర్యలంక సముద్ర తీరంలో పర్యాటకులు కూడా గల్లంతు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే గోవా మించిన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిద్ది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడ ఓన్లీ సూర్యలంక సముద్ర తీరంలో మునిగి వచ్చి వెళ్ళిపోయే పర్యాటకులు మాత్రమే ఉంటున్నారు. ఇక్కడ స్టే ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఆలోచనలు చేసి ఇక్కడ ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో 18 ఎకరాల ప్రభుత్వ భూమిని వివిధ సంస్థలు కేటాయించింది. వారు కూడా ఇక్కడ చిన్నపాటి రీసార్ట్స్ లాంటివి కట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లీజ్ అగ్రిమెంట్స్ కూడా పూర్తయిపోయాయి. వాళ్ళు వచ్చి కూడా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని చూసుకున్నప్పటికీ వాళ్ళు వచ్చి కూడా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని చూసుకున్నప్పటికీ డెవలప్మెంట్ చేయడానికి కొన్న సమస్యలు వెనకాడుతూ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 2 పర్యాటక రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యాటకులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ స్టే ఉండడానికి ఎక్కువగా స్టే ఉండే చూసుకుంటే ఈ సూర్యలంక సముద్ర తీరంకి 2 తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కూడా ఈ పర్యాటక కేంద్రంగా రావడానికి, ఏర్పాటు చేయడానికి ఇక్కడ జూ పార్కులు, ఉద్యానవన పార్కులు, వన్యప్రాణుల పార్కులు ఏర్పాటు చేస్తే భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఏ విధంగా అయితే వన్యప్రాణుల పార్కులు, ఉద్యానవన పార్కులు ఉన్నాయో ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జూ పార్కులు ఏర్పాటు చేయడానికి పాలకులు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడున్న నాయకులు కూడా అదే విధంగా ప్రయత్నాలు చేసి ఇక్కడ ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి అవసరం ఉంది. అయితే గోవా వెళ్ళిన ఈ బృందం, ఎవరైతే బాపట్ల జిల్లా కలెక్టర్ బృందం గోవా వెళ్ళిందో అక్కడ వసతులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ ప్రజలకి చెప్పకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం. ఇప్పటికైనా అక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ వసతులు కల్పిస్తే ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇక్కడ వసతులకి అక్కడ వసతులున్న తేడాని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.